హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శివరామ్ అండ్ వెల్కమ్ బ్యాక్. యాక్చువల్గా మన డిసిప్లైన్ వెల్త్ క్రియేషన్ ప్లాన్ ప్రకారం ఐడెంటిఫై చేయబడి క్లోజ్డ్ కమ్యూనిటీస్ అంటే మీకు స్కూల్స్ జోను, కాలేజ్ జోను, ఐటీ జోను, సో అలాగే ఎయిర్పోర్ట్కి దగ్గరలో ఉంటూ లివబుల్ కండిషన్తో పాటు అనేక స్కూల్స్ అండ్ కాలేజెస్ అలాగే లివబుల్ కండిషన్ క్రియేట్ చేస్తూ కేవలం 350 మీటర్ల డిస్టెన్స్లో అంటే ఏలూరు రోడ్డుకి గోడవల్లి జంక్షన్కి వెళ్ళకముందే కేకేఆర్ గౌతమ్ ఇంటర్నేషనల్ స్కూల్కి అలాగే మన శ్రీ చైతన్య రామన్ భవన్ 1 and 2కి మధ్యలో మీరు రోడ్డు కనుక చూస్తే మీకు ఇక్కడ నుంచి డిస్టెన్స్ కేవలం 350 మీటర్ల డిస్టెన్స్ మాత్రమే ఉంటుంది. సో అక్కడ నుంచి ఇది డైరెక్ట్గా 60 feet రోడ్డు. సో ఈ 60 feet రోడ్లో మీకు ఇక్కడ ఒక 10 ఎకరాల గేటెడ్ కమ్యూనిటీ హౌసింగ్ ప్రాజెక్ట్ మనం ల్యాండ్ చేసాం. సో దీనికి ఎల్పీ నెంబర్ కూడా వచ్చింది. సో మీకు లేఅవుట్ మీకు కావాలనుకుంటే నేను మీకు అది పీడిఎఫ్ పంపిస్తాను. అందులో మీకు ఈస్ట్లు, వెస్ట్లు, నార్త్ ఈస్ట్లు అన్నీ మీకు కనిపిస్తున్నాయి. దాంట్లో మీకు పార్క్స్ అలాగే డెవలప్మెంట్స్ కూడా ఆల్మోస్ట్ ఫినిష్ చేసుకుంటూ వస్తున్నాం. దీంట్లో అపార్ట్మెంట్స్ కూడా కన్స్ట్రక్షన్ చేయబోతున్నాం. సో ఇక్కడ ఎంట్రన్స్ ఆర్చ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది ప్రజెంట్. సో ఎంట్రన్స్ ఆర్చ్ కంప్లీట్ అయిన తర్వాత సిమెంట్ రోడ్స్ ప్యాకింగ్ అవుతున్నాయి. సో అలా ఆల్రెడీ కర్బింగ్ స్టోన్స్, డ్రైనేజ్ సిస్టము, రిటైనింగ్ వాల్స్ అన్ని కాంక్రీట్ వర్క్ చేసుకుంటూ వచ్చాం. సో బ్రిక్ వర్క్ కాకుండా కంప్లీట్ కాంక్రీట్ వర్క్ చేసాం అనమాట. సో చాలా స్ట్రాంగ్గా వర్క్ అంతా చాలా స్టాండర్డ్గా చుట్టూ కాంపౌండ్ వాల్ కంప్లీట్ చేసాం. ఒకవేళ మీరు ఇది గమనిస్తే మీకు జనరల్గా ఏంటంటే ఆ కనపడేది మీకు ఆ రిటైనింగ్ వాల్ నుంచి లేదా దగ్గరికి వెళ్ళి మాట్లాడదాం. సో మీరు గమనిస్తే ఇది యాక్చువల్గా ఇది ప్లాట్ సరిహద్దు అండి ఇది. సో ఈ పాయింట్ నుంచి ఇది మన కాంపౌండ్ వాల్లో ఉండాల్సిన వాల్ ఇది. సో ఇక్కడ నుంచి దీన్ని రిటైనింగ్ వాల్గా మనం అంటే మెరక అటు ఇటు డిస్టర్బ్ అవ్వకుండా, సరిహద్దు డిస్టర్బ్ అవ్వకుండా రిటైనింగ్ వాల్ అంటే దీని మీద కాంపౌండ్ వాల్ కట్టుకుంటారనమాట. ఇక్కడ నుంచి ఇక్కడికి డ్రైనేజ్ మనం అండర్ గ్రౌండ్ జనరల్గా ఇది మొక్కలు పెట్టుకోవడానికి ఇచ్చిన ప్రొవిజన్ ఇది. సో అలాగే ఈ వాల్ నుంచి ఈ కర్బింగ్ స్టోన్ వర్క్ మధ్యలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తీసుకెళ్ళాం. సో తర్వాత దీన్ని వాకింగ్ ట్రాక్గా మార్చేలాగా దీనిపైన అంతా టైల్స్తో కవర్ చేయడం జరుగుతుంది. అలాగే బోత్ సైడ్స్ సేమ్ యాక్టివిటీ ఉంటుంది. ఈ కర్బింగ్ స్టోన్ దగ్గర నుంచి ఏదైతే మీకు ఇక్కడ కర్బింగ్ స్టోన్ ఉందో ఈ కర్బింగ్ స్టోన్ నుంచి మళ్ళీ ఆ కర్బింగ్ స్టోన్ దాకా ఇది క్లియర్ అంటే ఉలి లోపల అంటాం కదా, మీరు క్లియర్ 28 feet మన సిమెంట్ రోడ్తో ప్యాక్ అవుతుంది. సో ఇంచుమించు మీకు ఈ హైట్ కన్నా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. సో ఈ లేయర్స్ అన్ని ఫిల్ చేసుకుని ఇంచుమించు దీనికి ఈ లెవెల్ దాకా వచ్చే అవకాశం ఉంది. సో అంటే దాని అర్థం ఏంటంటే చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కాంక్రీట్ వర్కే, సో రిటైనింగ్ వాళ్ళు కాంక్రీట్ వర్కే అంటే బ్రిక్ వర్క్ కాకుండా. సో అలాగే ఈ మన డ్రైనేజ్ వాళ్ళు కాంక్రీట్ వర్కే, కర్బింగ్ ఆల్రెడీ రెడీమేడ్ కాంక్రీట్ వర్క్. సో మొత్తం ఈ మ్యాన్ హోల్ ప్లేట్ లెవెల్కి మీకు దగ్గర సిమెంట్ రోడ్ కూడా వస్తుంది. సో ఇక్కడ రాబోయే రోజుల్లో ఇక్కడ మీకు ఆల్రెడీ ఈ 3 blocks అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్ చేయబోతున్నాం. పెద్ద బ్లాక్స్ అనమాట. అంటే ఫ్లోర్ వైజ్గా ఫ్లోర్కు 2 అపార్ట్మెంట్స్ ఇచ్చేలాగా ఒక 3 bedroom, ఒక 2 bedroom కన్స్ట్రక్షన్ చేయబోతున్నాం. సో త్వరలోనే దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీకు షేర్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఇప్పుడైతే ఇంకా మీకు ఇన్పుట్ పవర్ కూడా ఇన్పుట్ వచ్చేసింది ఆల్రెడీ. సో డిస్ట్రిబ్యూషన్ లైన్స్ మాత్రం చేయాల్సి ఉంది. తర్వాత చుట్టూ కాంపౌండ్ వాల్ అయిపోయింది. వాటర్ ట్యాంక్ ఒకటి కన్స్ట్రక్షన్ జరుగుతుంది. మీకు అది కూడా ఇంకా ప్రోగ్రెస్ డెవలప్మెంట్ అవుతుంది. సో అలాగే త్వరలోనే ఇక్కడ మీకు ఇండివిజువల్ హౌసెస్ కన్స్ట్రక్షన్ చేసుకోదలుచుకున్న వాళ్ళంతా రెడీ అవుతున్నారు. ట్రాన్స్ఫార్మర్ వచ్చేసింది కాబట్టి డిస్ట్రిబ్యూషన్ లైన్ ఒకటి ఇస్తే వాళ్ళు ఎవరికాళ్ళు కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి సిద్ధపడుతున్నారు. సో దీంట్లో ఇంకా బుకింగ్స్ చేసుకోవడానికి వెస్ట్, ఈస్ట్ ఫేసింగ్స్తో మాత్రమే ప్లాట్స్ ఉన్నాయి. సో ఇక్కడ సో దీంట్లో బుక్ చేసుకోవాలనుకున్నా, ఇల్లు కట్టుకుందాం అనుకున్నా ఈ స్క్రీన్లో ఉన్న నంబర్కి కాంటాక్ట్ చేయండి. అలాగే మేము చేసే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీకు మా ఎఫర్ట్స్ కనుక మీకు ఇది వ్యాలిడ్ అని అనిపిస్తే కనుక మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఎవరికైతే ఇది ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళకి ఇది షేర్ చేస్తే వాళ్ళు ఈ సర్వీసెస్ని ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. సో విత్ దిస్ ఐఎమ్ కంక్లూడింగ్. మీరు, నేను, మనందరం సంతోషంగా, ఆనందంగా, సమృద్ధిగా, సౌకర్యవంతంగా, ఆరోగ్యవంతంగా జీవిస్తూ ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా ఉన్నతిని సాధించాలని కోరుకునే మీ శివరామ్. నమస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.